ఎంజేపీ గురుకుల పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. ఎంజేపీ గురుకుల పాఠశాలలో అంటే మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల అంటారు. వీటినే బీసీ గురుకులాసు అని కూడా అంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఈ స్కూల్ సంబంధించిన 5th క్లాస్ ఎంట్రన్స్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ వరకు నోటిఫికేషన్ వచ్చింది. అలాగే 5th పాటుగా 6th 7th క్లాసుల్లో కూడాను బ్యాక్లాగ్ సీట్స్ అంటారు. అక్కడక్కడ కొన్ని స్కూల్స్లో మిగిలిపోయిన సీట్లను కూడాను ఈ నోటిఫికేషన్ ద్వారా, అంటే ఈ ఎంట్రన్స్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా వాటిని ఫిల్ చేస్తారు. సో ఎవరైనా మీరు ఈ స్కూల్స్లో జాయిన్ చేయించాలని అనుకున్నట్లయితే మరి ఈ ఎంట్రన్స్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ మీరు చూసుకొని మీరు అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి. సో దాన్ని ఎలా అప్లై చేయాలి, ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను స్క్రీన్ రికార్డ్ పెడతాను. మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా సరిపోతుంది. లేదంటే ఎంజేపీ గురుకులాసు అని మీరు టైప్ చేసినా సరిపోతుంది అనమాట. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఎంజేపీ ఏపీ బీసీ అని ఉంటుంది. సో ఇగో ఫస్ట్ పైన బ్లూ కలర్ ఉంది కదా, అది ఆ లింక్ మీద క్లిక్ చేస్తారనమాట. నేను ఇప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇంపార్టెంట్ నోట్ అని కనబడుతుంటుంది. అక్కడ స్టెప్స్ టు ఫాలో ఏంటి 3 స్టెప్స్ ఇచ్చారు. ఏంటి కంప్లీట్ ద పేమెంట్ ప్రాసెస్, ఫిల్ ఇన్ ద అప్లికేషన్ డీటెయిల్స్, ప్రింట్ ద డీటెయిల్స్ అని వస్తుంది. సో మనం ముందు దానికంటే ముందు ఒకసారి మీరు ఫోన్లో చూడొచ్చు అనమాట. ఎలా కనబడుతుంది మీకు స్క్రీను. మీ ఫోన్లో చూస్తే ఫస్ట్ మీకు 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది, అంటే 4th చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. తర్వాత బ్యాక్లాగ్ క్లాసెస్ అడ్మిషన్ నోటిఫికేషను, ఇది 6th 7th ఉందాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించింది. ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది అనమాట. ఏంటి ఎంజేపీ ఏపీ 5th అడ్మిషన్ నోటిఫికేషన్ అని ఉంటుంది. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, February 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి March 4th వరకు ఉంటుంది. అంటే 1 month టైం ఇచ్చారనమాట. ఇకపోతే దీనిపైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఇగో ఈ షెడ్యూల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే షెడ్యూల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన షెడ్యూల్ మీద క్లిక్ చేశాను. అనౌన్స్డ్ సూన్ అంటే త్వరలో వస్తుంది అని చెప్పాడు. ఓకే అని మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ పేమెంట్ పేజ్ అనమాట, మనం ఫీజు పే చేయాలి కదా. అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు April 12th 2026న ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు అప్లై చేసేటప్పుడు. ఒకసారి నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తాను. నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడమే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుందండి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతికి ప్రవేశ ప్రకటన. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. స్టేట్ సిలబస్. బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ అభ్యర్థులు ఈ ప్రవేశానికి అర్హులు అనమాట. వాళ్ళ నుంచి దరఖాస్తులు కోవడమైంది. సో ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నమాట. లేకపోతే పరీక్ష కొరకు అర్హత బీసీ ఈబీసీ ఇతర అభ్యర్థులు 9 నుండి 11 సంవత్సరాలు వయస్సు మించి ఉండరాదు. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు కూడా ఇచ్చారు. ఆదాయ పరిమితి ఏంటంటే రూరల్లో 1,20,000కి మించరాదు, అర్బన్లో అయితే 1,44,000కి మించరాదు. పాత 13 జిల్లాల ప్రకారము జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలలో చదువుతూ ఉండాలన్నమాట. సో అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి ప్రవేశానికి అర్హులు అవుతారు. ఇక్కడ స్కూల్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. మీకు ఈ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంజేపీ స్కూల్స్ అంటారు, అవన్నీ కూడా ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లో ఉంది, అలాగే అంపోల్లో ఉంది, అలాగే అక్కుపల్లిలో ఉంది. బ్రాకెట్లో ఎఫ్ ఇచ్చారు. ఎఫ్ అంటే ఫిషర్మ్యాన్ అండి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఫిషర్మ్యాన్కి సంబంధించిన పిల్లలకి ఇక్కడ ఎక్కువ రిజర్వేషన్ అనేది ఇస్తాడు. 40% అబవ్ ఉంటుంది అనమాట. అది కూడా చూద్దాం. అలాగే జీ అని ఎక్కడైనా కనబడితే అది గర్ల్స్కి సంబంధించిందండి. అవి మీరు చూసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ పోయిన తర్వాత ప్రవేశ పరీక్ష మీకు 100 మార్క్స్కి ఓఎంఆర్ సీట్లో ఉంటుంది. మరి పరీక్షకు సంబంధించిన తెలుగులో 15 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీషు 25, మ్యాథ్స్ 30 అండ్ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు, అది 30 మార్క్స్. 100 మార్క్స్ 2 అవర్స్లో రాయాలి. తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ కూడా మీకు దగ్గరలో ఉండే స్కూల్స్లోనే మీ జిల్లాలోనే వస్తుంది ఎగ్జామ్ సెంటరు. ఇందులో బీసీ వాళ్ళకి అలాగే ఫిషర్మెన్ స్కూల్ వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకి రెగ్యులర్గా ఉండే రిజర్వేషన్ అనేది ఉంటుంది. మరి ఆన్లైన్లో ఫీజు పే చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఇచ్చాడు అక్కడ, అంటే విద్యార్థులకు అందించే సదుపాయాలు అనేవి. సో ఇవన్నీ కూడా తర్వాత చూడొచ్చు. సో ముందు మీరు అప్లై చేయండి, చేయించండి. మీకు మీ పిల్లల చేత అది ఎగ్జామ్ రాపించండి. ఓకేనా? థ్యాంక్ యూ.